ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టీ20 ముందు టీమిండియాలో 2 ప్లేయర్స్ మీద పెద్ద ప్రెషర్ అయితే పెరిగింది. వాళ్ళు ఎవరంటే సంజు శాంసన్ మరియు తిలక్ వర్మ. ఈ మ్యాచ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ గా మారింది. ఎందుకో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టీ20 మ్యాచ్ అయితే వర్షం కారణం వల్ల క్యాన్సిల్ అయితే అయింది, కానీ ఆ మ్యాచ్ లో ఇండియా 189 7 వికెట్ స్కోర్ అయితే చేసింది. అభిషేక్ శర్మ 59, అలాగే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీ చాలా అద్భుతంగా ఆడారు. కానీ ఓపెనర్ సంజు శాంసన్ మాత్రం మరోసారి డిసప్పాయింట్ చేశాడు. కేవలం 1 రన్ కోసం 7 బాల్స్ అయితే ఆడాడు. అలాగే ఫాస్ట్ బౌలర్ స్వింగ్ చేసినప్పుడు సంజు అయితే ఇబ్బంది పడినట్టు ఎక్స్పర్ట్స్ అయితే చెబుతున్నారు. ఇప్పుడు సంజు శాంసన్ ప్లేస్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా 15 ఇయర్స్ యంగ్ సెన్సేషన్ అయిన వైభవ్ సూర్యవంశీ అయితే ఉన్నాడు. టీమ్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఛాన్స్ ఇవ్వాలని అనుకోకపోయినా సంజు ఇలా కంటిన్యూగా ఫెయిల్ అయితే వైభవ్ కి అయితే ఆపర్చునిటీ రావచ్చు. సంజు కెరియర్ లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడిన తర్వాత మళ్ళీ కన్జర్వేటివ్ లో స్కోర్స్ అయితే వస్తూ ఉంటాయి. అందుకే తన కన్సిస్టెన్సీ మీద అందరికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఇంకో ప్లేయర్ తిలక్ వర్మ కూడా ప్రెజర్ లో ఉన్నాడు. మిడిల్ ఓవర్స్ లో స్ట్రైక్ రేట్ పెంచడంలో తిలక్ వర్మ అయితే స్ట్రగుల్ అవుతున్నాడు. 2026 లో 12 టీ20 మ్యాచెస్ ఆడిన తిలక్ వర్మ 12 సిక్సెస్ మాత్రమే కొట్టాడు. టీ20 ఫార్మాట్ లో ఇది చాలా తక్కువ అని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయితే చెబుతున్నారు. అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్స్ లో పెద్ద చేంజెస్ ఉండకపోవచ్చు. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ స్పిన్నర్స్ కి కొంచెం హెల్ప్ అయితే చేస్తుందని రిపోర్ట్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్ టీం గురించి చెప్తే కెప్టెన్ హ్యారీ బ్రోక్, పిల్ సాల్ట్, టోమ్ బ్యాటన్ లాంటి డేంజరస్ బ్యాటర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళని ఎర్లీగా అవుట్ చేయకపోతే ఇండియా బౌలర్స్ కి ఛాలెంజెస్ అయితే అవుతుంది. కాబట్టి సెకండ్ టీ20 లో అందరి దృష్టి అనేది సంజు శాంసన్ మరియు తిలక్ వర్మ పెర్ఫార్మెన్స్ మీదనే ఉంటుంది. ఇద్దరు మంచి ఇన్నింగ్స్ గనక ఆడితే ఇండియా బ్యాటింగ్ అన్నది మరింత స్ట్రాంగ్ అయితే అవుతుంది. లేకపోతే ఫ్యూచర్ సెలెక్షన్ మీద క్వశ్చన్స్ రావచ్చు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? సంజు శాంసన్ కంబ్యాక్ చేస్తాడా లేదా వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.